Fluid mechanics. Flow through pipes. Pipe is a passage with a closed perimeter through which the fluid flows under the pressure. పైప్స్ అనేది జనరల్గా ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లూయిడ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. అండర్ ద ప్రెజర్ అంటే ప్రెజర్ని యూజ్ చేసి ఈ ఫ్లూయిడ్స్ని కానీ లిక్విడ్స్ని కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి త్రూ పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామంట. ద ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ పైప్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు రెసిస్టెన్స్ డ్యూ టు షీర్ ఫోర్సెస్ బిట్వీన్ ఫ్లూయిడ్ పార్టికల్స్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ద పైప్. ఫ్లూయిడ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు అది కంపల్సరీగా ఆ ఫ్లూయిడ్ పార్టికల్స్కి అలాగే సర్ఫేస్ ఆఫ్ ద పైప్కి అంటే పైప్ యొక్క వాల్స్కి ఇన్సైడ్ వాల్స్కి ఈ ఫ్లూయిడ్ పార్టికల్స్కి మధ్యన కొంత రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది అనమాట మూవ్ అవ్వటం వల్ల ఫ్లూయిడ్. దీన్నే మనం ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ ఎనర్జీ లాసెస్ ఇన్ పైప్ అంటే ఫ్లూయిడ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది కదా, దాంట్లో ఎనర్జీ లాసెస్ అనేది కంపల్సరీగా జరుగుతాయి. అవి 2 టైప్స్ ఉంటాయి, మేజర్ లాస్ అలాగే మైనర్ లాస్. వెన్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ ద ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్సెస్ సమ్ రెసిస్టెన్స్ డ్యూ టు విచ్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ లాస్ట్. ఈ ఫ్లూయిడ్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు ఈ ఫ్లూయిడ్ పార్టికల్స్కి అలాగే పైప్ యొక్క వాల్స్కి మధ్యన సమ్ రెసిస్టెన్స్ అనేది ఉంటున్నాం. దీన్నే మనం ఎనర్జీ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ అంటున్నాం, డ్యూ టు ఫ్రిక్షన్ అంటున్నాం. ఇక్కడ మేజర్ ఎనర్జీ లాసెస్ అంటున్నాం. ఇది మెయిన్గా మనకి ఏంటంటే మెయిన్ ఫ్రిక్షనల్ వల్ల వస్తుంది అనమాట, ఇది ఫ్రిక్షన్ వల్ల వస్తుంది మేజర్ లాస్. మైనర్ లాస్ వచ్చేసరికి ఆ పైప్ యొక్క వెలాసిటీ చేంజెస్ వల్ల అంటే జామెట్రికల్ ప్రాపర్టీస్ అంటే సడన్గా ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల, సడన్గా కాంట్రాక్షన్ అవ్వడం వల్ల, లేదంటే పైప్ బెండ్స్ వల్ల కానీ మైనర్ లాస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఫ్లో త్రూ పైప్స్లో ఎనర్జీ లాస్ అనేది మేజర్ లాస్ మైనర్ లాస్ అంటాం. మేజర్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డార్సీస్ వీస్బ్యాక్ ఫార్ములా ద్వారా లేదంటే చెజిస్ ఫార్ములాను ఇచ్చేసి కూడా హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మైనర్ లాస్ వచ్చేసరికి సడన్ ఎక్స్పాన్షన్, సడన్ కాంట్రాక్షను, లేదంటే లాస్ ఎట్ ఎంట్రాన్స్, లేదంటే ఎగ్జిట్, అబ్స్ట్రక్షను, లేదంటే బెంట్ ఇన్ పైప్, వేరియస్ పైప్ ఫిట్టింగ్స్, వీటి వల్ల కూడా ఎనర్జీ లాస్ అనేది ఉంటాయి. ఇవన్నీ కూడా మైనర్ కింద వస్తాయి అనమాట, మైనర్ లాస్ కింద. ఈ మైనర్ లాస్ వచ్చేసరికి ద లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫ్లూయిడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ మైనర్ లాస్. జనరల్గా మైనర్ లాస్ అనేది ఆ ఫ్లోలో వెలాసిటీ చేంజ్ అవ్వడం వల్ల వస్తుంది అన్నమాట. ఇవి వెలాసిటీ చేంజ్ అనేది ఎప్పుడు అవుతుంది, ఆ పైప్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా సడన్గా పెంచడం వల్ల అంటే సడన్ ఎక్స్పాన్షన్ అంటున్నాం, సడన్ కాంట్రాక్షన్ అంటున్నాం, లేదంటే సడన్గా బెండ్ అవ్వడం వల్ల 90 degreesలో బెండ్ అవ్వడం వల్ల కూడా కొంత వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయినప్పుడు సన్ ఎనర్జీ లాసెస్ కూడా జరుగుతాయి అనమాట. ఇలాంటివన్నీ మైనర్ లాస్ కింద వస్తాయి. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ ఎనర్జ్మెంట్, సడన్ కాంట్రాక్షన్, బెండ్, లేదంటే పైప్ ఫిట్టింగ్స్, అబ్స్ట్రక్షన్ ఇన్ పైప్, బెండ్ ఇన్ పైప్, వేరియస్ పైప్ ఫిట్టింగ్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఇక్కడ మైనర్ లాస్ అనేది జరుగుతుందంట. అండ్ హెడ్ లాసెస్ త్రూ పైప్స్ చూసుకుంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫ్లో. మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ హెడ్ లాస్ అనేది త్రూ పైప్ లైన్స్లో టైప్ ఆఫ్ ఫ్లోని బట్టి ఎక్కువగా ఉంటుంది. ఇట్ మే బి ఐదర్ లామినార్ ఆర్ టర్బులెంట్. ఇక్కడ మనకి మెయిన్గా లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లోస్ అనేది కేటగిరైజ్ చేస్తాం. ఈ లామినార్ ఫ్లోలో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫ్లో ద ఫ్లూయిడ్ ఇన్ విచ్ ద ఫ్లూయిడ్ ట్రావెల్స్ స్మూత్లీ ఆర్ రెగ్యులర్ ఇన్ పాత్. జనరల్గా లామినార్ ఫ్లోలో ఏంటంటే ఎటువంటి బౌండరీ అంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ క్రాస్ ఒక వెల్ డిఫైన్డ్ పాత్లో ఇక్కడ లామినార్ ఫ్లోలో ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి వెల్ డిఫైన్డ్ పాత్లో మూవ్ అవుతాయి, ఎప్పుడు క్రాస్ అవ్వనమాట. ఇవి టర్బులెంట్ ఫ్లోలో వచ్చేసరికి ఫ్లూయిడ్ పార్టికల్స్ క్రాస్ అవుతాయి, జిగ్జాగ్ వేలో ఉంటాయి. కాబట్టి ఇందులో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫ్లో ద ఫ్లూయిడ్ ఇన్ విచ్ ద ఫ్లూయిడ్ అండర్గోస్ ఇర్రెగ్యులర్ ఫ్లక్చుయేషన్స్ అండ్ మిక్సింగ్స్. ఇలాగ ఇర్రెగ్యులర్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల ఎనర్జీ లాసెస్ అనేది టర్బులెంట్లో ఎక్కువగా ఉంటుంది. లామినార్లో వచ్చేసరికి ఎనర్జీ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మేజర్ లాస్ వచ్చేసరికి లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ మేజర్ లాస్. మేజర్ లాస్లో మెయిన్గా వచ్చేది ఫ్రిక్షనల్ లాసెస్ అంటాం దీన్ని. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వెలాసిటీ, ఫ్లో డయామీటర్, పైప్ అండ్ రఫ్నెస్. ఈ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది దేని మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది అంటే ఆ వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ దాని మీద, ఆ పైప్ యొక్క డయామీటర్ మీద, అలాగే రఫ్నెస్ ఇన్సైడ్ మనకు వాల్స్ అంటున్నాం కదా, పైప్ ఇన్సైడ్లో రఫ్నెస్ ఎలా ఉన్నదో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే హెచ్ఎఫ్తో ఇండికేట్ చేస్తాం ఫ్రిక్షనల్ లాసెస్ని. మైనర్ లాసెస్ వచ్చరికి ఇట్ ఈస్ డ్యూ టు
డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఫ్లో ప్యాటర్న్లో లాస్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్ కానీ లేదంటే సడన్ ఎన్లార్జ్మెంట్లోనే మనకి ఏమొస్తుందంటే హెచ్ఈ అంటాం దీని ఫార్ములా కూడా మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం స్లైడ్లో. దీంట్లో లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్ చూసుకుంటే దీంట్లో సడన్గా ఇప్పుడు పైప్ లైన్స్ ఉండే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఇలా ఉన్న క్రాస్ సెక్షన్ ఒకేసారి పెరిగింది, సడన్ ఎన్లార్జ్మెంట్. దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఒకేసారి పెరిగింది అనమాట, దాన్ని సడన్ ఎన్లార్జ్మెంట్ అంటాం. ఇలా వచ్చినప్పుడు దీని యొక్క హెడ్ ఎన్లార్జ్మెంట్ లాస్ ఎలా ఉందంటే V1 మైనస్ V2 హోల్ స్క్వేర్ బై 2G. అలాగే లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ అంటే ఒకేసారి దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గడం, అంటే ఇలా ఉండడం అనమాట. ఇలా కాంట్రాక్షన్ అవుతుంది. ఇలా కాంట్రాక్షన్ అయినప్పుడు దీంట్లో వెలాసిటీ ఒకేసారి చేంజ్ వస్తుందన్నమాట. దీన్నే HC కాంట్రాక్షన్ అంటారు. V స్క్వేర్ బై 2G V2 స్క్వేర్ బై 2G 1/cc. cc అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్, దీని వాల్యూ వచ్చేసరికి 0.063. 1/cc మైనస్ 1 పవర్ స్క్వేర్. ఇది జనరల్ ఫార్ములా. అలాగే లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద పైప్. ఎంట్రన్స్ ఆఫ్ ద పైప్ అంటే మనకు ఒక వెల్ టైప్లో ఉందనుకోండి, ఇక్కడ మనకు పైప్ ఫిట్టింగ్ పెట్టాము, ఇక్కడ మనకి ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎంత ఎనర్జీ లాస్ ఉంటుంది అంటే 0.5 V స్క్వేర్ బై 2G. ఇది ఫార్ములా. అలాగే లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ ద పైప్. ఎగ్జిట్ దగ్గర ఎంత ఉంటుంది V స్క్వేర్ బై 2G. అలాగే లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఎన్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద పైప్. ఇది అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు V స్క్వేర్ బై 2G A/cc A మైనస్ స్మాల్ a మైనస్ 1 హోల్ స్క్వేర్. అలాగే లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు బెండ్, సడన్గా బెండ్ అయినప్పుడు కానీ దాంట్లో KV స్క్వేర్ బై 2G. K అంటే కోఎఫిషియంట్ ఆఫ్ బెండ్ అనమాట, దాని కాన్స్టెంట్ వాల్యూ. అలాగే లాస్ ఆఫ్ హెడ్ ద వేరియస్ పైప్ ఫిట్టింగ్స్ వచ్చేసరికి KV స్క్వేర్ బై 2G. ఇది K అనేది పైప్ ఫిట్టింగ్స్ సంబంధించిన కోఎఫిషియంట్ అనమాట, కాన్స్టెంట్. ఇక్కడ చూడొచ్చు లాస్ ఆఫ్ సడన్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఇట్ ఈజ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ పైప్. సడన్ కాంట్రాక్షన్ అంటే మనం డయాగ్రామ్లో చూడొచ్చు. అలాగే లాస్ ఆఫ్ ఎగ్జిట్ వచ్చేసరికి మనకి లాస్ ఇక్కడ ఉంటుంది, హెడ్ లాస్ డ్యూ టు ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ ద పైప్. దీన్ని V స్క్వేర్ బై 2Gతో ఇండికేట్ చేస్తూ ఉంటాం న్యూమరికల్గా వచ్చేసరికి. లాస్ ఆఫ్ హెడ్ పైప్ ఫిట్టింగ్స్ అంటే మనం చూడొచ్చు ఇక్కడ కప్లింగ్స్ కానీ లేదంటే చిన్న జాయింట్స్ వచ్చినప్పుడు అవి పైప్ ఫిట్టింగ్స్ కింద వస్తుంటాయి, వాల్స్ కానీ. ఇట్ ఈస్ డ్యూ టు పైప్ ఫిట్టింగ్స్ లైక్ ఎల్బోస్, వాల్వ్స్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ డినోటెడ్ బై HB అంటున్నాం. దీన్నే V స్క్వేర్ బై 2G అంటున్నాం. అలాగే లాస్ అట్ ఎంట్రన్స్ దగ్గర. ఎంట్రన్స్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ద ఎంట్రన్స్ ఆఫ్ ద పైప్. దీని వచ్చేసరికి 0.5 V స్క్వేర్ బై 2G. ఈ ఫార్ములాస్ అనమాట. మేజర్ లాస్ వచ్చేసరికి మేజర్ లాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఫార్ములాస్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎక్కువగా రెండు అడుగుతూ ఉంటాడు అనమాట. ఒకటి డార్సిస్ వీస్బ్యాక్ ఫార్ములా, చెజిస్ ఫార్ములా, ఈ రెండు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మ్యానింగ్ ఫార్ములా కూడా అడుగుతున్నాడు. ఇది జనరల్గా ఏంటంటే ఓపెన్ ఛానల్స్కి ఇచ్చేస్తారు. ఓపెన్ ఛానల్స్ అంటే కెనాల్స్ కానీ అట్లా కానీ ఇచ్చేస్తుంటారు. దీంట్లో ఏంటంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్, ఇవన్నీ మొత్తం ఫైండ్ అవుట్ చేయడానికి డార్సిస్ వీస్బ్యాక్, హ్యాజన్ విలియమ్స్ ఫార్ములా, మ్యానింగ్ ఫార్ములా, చెజిస్ ఫార్ములా, స్ట్రైక్లర్ ఫార్ములా, ఇవన్నీ కూడా మేజర్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉంటాయి ఇవన్నీ. లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ఫ్రిక్షన్. లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్ అంటే డార్సిస్ వీస్బ్యాక్ ఫార్ములా. లాస్ ఆఫ్ హెడ్ ఇన్ పైప్ డ్యూ టు ఫ్రిక్షన్ ఈజ్ క్యాల్కులేటెడ్ బై దిస్ ఫార్ములా ఈజ్ HF ఈజ్ ఈక్వల్ టు, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా చాలా అడుగుతున్నాడు. ఇది ఫ్రిక్షనల్ లాస్ అనమాట, 4FL V స్క్వేర్ బై 2GD. ఇక్కడ 4F అనేది ఫ్రిక్షన్ కాన్స్టెంట్, దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం, F అనేది. అలాగే L అంటే లెంత్ ఆఫ్ పైప్, V అంటే వెలాసిటీ ఆఫ్ ఫ్లో, D అంటే డయామీటర్ ఆఫ్ పైప్, G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ F అనేది వచ్చింది కదా, అది ఫ్రిక్షన్ కాన్స్టెంట్ అనమాట, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఇది రినాల్డ్స్ నెంబర్ ఇన్ ఫంక్షన్ అయి ఉంటుంది అనమాట, అది కూడా ఇంపార్టెంటే. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ ఫ్లో యొక్క రినాల్డ్స్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ అది లామినార్ అనుకోండి, లామినార్ ఫ్లో అనుకోండి, అది F ఈజ్ ఈక్వల్ టు 16/RE. ఇది కూడా అడుగుతుండే ఎగ్జామ్స్లో, చాలా ఇంపార్టెంట్. F ఈజ్ ఈక్వల్ టు 16/RE. ఇది లామినార్ ఫ్లోకి మనం చెప్పుకున్నాం, రినాల్డ్స్ నెంబర్ అనేది లెస్ దాన్ 2000 ఉంటుందని చెప్పు. అలాగే టర్బులెంట్ ఫ్లో అయితే దాని యొక్క రినాల్డ్స్ నెంబర్ 2000 మోర్ దెన్, అంటే 10⁻⁶ వరకు ఉంటే దాని యొక్క
ఫ్యాక్టర్ అనేది F ఈజ్ ఈక్వల్ టు 0.079/RE పవర్ 0.25. దీన్ని 0.25నే 1/4 కూడా అంటాడు. అది కూడా చూసుకోవాలి. 1/4 కానీ లేకపోతే 0.25 అన్న కరెక్టే. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫార్ములాస్ అన్నీ చూసుకోవాలి. Head loss in pipe due to friction is called major head loss. This friction is in between the surface of the pipe and the liquid. To find out the major head loss, the following two formulas are used. దీంట్లో జనరల్గా 2 ఫార్ములాస్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డార్సిస్ ఫార్ములా. ఈ డార్సిస్ ఫార్ములాలో మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీలో అయితే 4FL_2GD, లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్ చెప్పమంటే ఇదనమాట. HF ఈజ్ ఈక్వల్ టు FL/3D⁵. ఏం లేదు, దీన్నే వెలాసిటీని Q ఈజ్ ఈక్వల్ టు AV కదా, Q ఈజ్ ఈక్వల్ టు AV, A ఇంటూ V. ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు Q/A కదా, దాన్ని ఇక్కడ V బదులు దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట, Q/A అని. ఇక్కడ A అంటే π/4D² కదా, దాన్ని సింపుల్గా సాల్వ్ చేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్లో వస్తాయి అనమాట, FL/3D⁵. లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీలో చెప్పమంటే 4FL_2GD. ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంటే. నెక్స్ట్ HF అంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్, F అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, D అంటే డయామీటర్ పైపు, Q అంటే డిశ్చార్జ్, V అంటే మీన్ వెలాసిటీ. లాసెస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్. ఇక్కడ ఎనర్జీ లాస్ త్రూ ఫ్రిక్షన్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద పైప్ లైన్ ఈజ్ కామన్లీ టర్మ్డ్ యాజ్ మేజర్ లాస్. ఇక్కడ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల వచ్చింది జనరల్గా HFతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ద లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు పైప్ ఫ్రిక్షన్ అండ్ టు ద విస్కస్ డిస్పేషన్ ఆఫ్ ద ఫ్లోయింగ్ వాటర్. The several studies have been found the resistance of the flow in pipe. అంటే ఇక్కడ HF అనేది మెయిన్గా హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అంటున్నాం కదా, ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే మెయిన్ విస్కస్ డిస్పేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ అంటుంది. అంటే ఇక్కడ HF అనేది మ్యాథమెటికల్ ఫార్ములా చూడండి, HF ఈజ్ ఈక్వల్ టు 4FLV²/2GD కదా. ఇక్కడ HF అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే చూడండి, ఫస్ట్ అది ప్రెజర్ మీద ఎక్కడ డిపెండ్ అవ్వట్లేదు, అంటే P అనే వర్డ్ ప్రెజర్ అనేది ఎక్కడ రాలేదు కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. ఈ పాయింట్లు ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ అండర్ విచ్ ద వాటర్ ఫ్లోస్. అంటే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే లెంత్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి L వచ్చింది కదా, 4FL/2GD అంటుంది కదా, లెంత్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వాటర్ పవర్ ఆఫ్ ద పైప్ డయామీటర్ D. అంటే ఇక్కడ డయామీటర్ అంటాం కదా, ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు HF అనేది HF ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/diameter అనమాట. అంటే పైప్ యొక్క డయామీటర్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఉంటుంది అన్నట్టు. అలాగే ప్రొపోర్షనల్ టు సమ్ పవర్ ఆఫ్ మీన్ వెలాసిటీ, ఇది కూడా ఎక్కువగా అడుగుతున్నాడు ఈ సెట్లెట్లో. ఈ HF అనేది స్క్వేర్ ఆఫ్ అంటే స్క్వేర్ పవర్ అనమాట, స్క్వేర్ ఆఫ్ మీన్ వెలాసిటీ అంటున్నమాట. సమ్ పవర్ అని కానీ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ వెలాసిటీ మీన్ వెలాసిటీకి ఉంటుంది అనమాట. రిలేటెడ్ టు రఫ్నెస్ ఆఫ్ ద పైప్, అంటే ఇక్కడ F మీద కూడా డిపెండ్ అవుతుంది కదా. ఈ F అనేది ఏంటంటే మీకు రఫ్నెస్ ఆఫ్ ద పైప్ ఆఫ్ ద ఫ్లో ఈజ్ టర్బులెంట్. ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ చెజిస్ ఫార్ములా ఫర్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ పైప్. ఇక్కడ చెజిస్ ఫార్ములా కూడా మనం లాస్ ఆఫ్ హెడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇచ్చేస్తాం, హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. ఇది V ఈజ్ ఈక్వల్ టు అంటే మీన్ వెలాసిటీ, V అంటే వెలాసిటీ, V ఈజ్ ఈక్వల్ టు C√(MI). ఇక్కడ MI అంటే హైడ్రాలిక్ మీన్ డెప్త్. ఇది కూడా చాలా ఇంపార్టెంటే, అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. హైడ్రాలిక్ మీన్ డెప్త్ M అంటే. ఈ M అనేది ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. ఇది ఇప్పుడు ఏరియా అంటే సర్క్యులర్ కంటే π/4D², అలాగే పెరిమీటర్ అంటే πD సర్క్యులర్కి. ఇవి మనం క్యాన్సిల్ చేయగా వచ్చిన దాన్ని మనకి D/4 అని వస్తుంది అనమాట. సర్క్యులర్ సెక్షన్స్కి వచ్చేసరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెట్లో అట్లా కూడా అడుగుతున్నాడు. సర్క్యులర్ క్రాస్ సెక్షన్కి వచ్చేసరికి సర్క్యులర్ పైప్కి
హైడ్రాలిక్ బీమ్ డెప్త్ అనేది d/4. సపోజ్ డయామీటర్ 1 మీటర్ ఇచ్చారనుకోండి, అది హైడ్రాలిక్ బీమ్ డెప్త్ అంటే 1 మీటర్/4 అంటే 0.25 అని చెప్పాలి. అక్కడ ఇచ్చిన డయామీటర్ని బై 4 వేస్తే అదే హైడ్రాలిక్ బీమ్ డెప్త్ వస్తుంది. అలాగే hf/l అంటే అది ఐతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ I = hf/l. hf అంటే హెడ్ లాస్ట్ డ్యూ టు ఫ్రిక్షన్, L అంటే లెంత్ ఆఫ్ ద పైప్, C అంటే చెజిస్ కాన్స్టెంట్, అది ఎక్స్పెరిమెంటల్గా డెరైవ్ చేస్తారు. నెక్స్ట్ మ్యానింగ్ ఫార్ములా. ఇప్పుడు చెజిస్ ఫార్ములా కానీ అలాగే డార్సీ స్విజ్బ్యాక్ కానీ ఇవన్నీ హెడ్ లాస్ట్ డ్యూ టు ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి పైప్ లైన్స్లలో మ్యానింగ్ ఫార్ములా అనేది జనరల్గా ఓపెన్ ఛానల్స్కి ఇచ్చేస్తారు. ఇది కూడా ఈ సెట్లో ఒకసారి అడిగాడు, మనకి ఎక్కడ సిలబస్లో తగలదు కానీ సివిల్ ఇంజనీర్స్కి ఎక్కువగా వస్తుందంట. సివిల్ వాళ్ళకి ఓపెన్ ఛానల్స్ అన్ని కెనాల్స్ అన్నీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మ్యానింగ్ ఫార్ములాని అక్కడ ఇచ్చేస్తారు ఓపెన్ ఛానల్స్ అవి డిజైన్ చేయడానికి. పైప్స్ ఇన్ సిరీస్. ఇక్కడ పైప్స్ అనేది జనరల్గా సిరీస్లో కనెక్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి ప్యారలల్లో కూడా కనెక్ట్ చేస్తూ ఉంటారు. సిరీస్లో ఉన్నప్పుడు దాని యొక్క డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇఫ్ ఏ పైప్ లైన్ ఈజ్ జాయిండ్ టు 1 or more పైప్ లైన్స్ ఇన్ కంటిన్యూషన్, దీస్ ఆర్ సైడ్ టు బి కన్స్టిట్యూట్ పైప్స్ ఇన్ సిరీస్. జనరల్గా పైప్స్ ఇన్ సిరీస్ అంటే డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్. చూడండి, ఇక్కడ L1 అనే లెంత్ ఉంది, దీని యొక్క డయామీటర్ D1 అనుకుందాం. అలాగే ఇది D2, దీని యొక్క లెంత్ L2. అలాగే ఈ సెక్షన్ 3 వచ్చేసరికి ఇది D3, లెంత్ వచ్చేసరికి L3. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఒకే ఎలిమెంట్లో ఉంటాయి, అంటే ఒకే కనెక్షన్స్ అనమాట, కంటిన్యూషన్గా ఉంటాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఈ ఫ్లూయిడ్ ఈ సెక్షన్లో ఎంత వెళ్తుందో సేమ్ సెకండ్ సెక్షన్లో కూడా అంతే ఫ్లూయిడ్ వెళ్తుంది. అడిషనల్గా ఎక్కడ వచ్చి ఎక్స్ట్రా ఫ్లూయిడ్ చేరట్లేదు కాబట్టి ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ అనేది కాన్స్టెంట్. అంటే ఇక్కడ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది 3 సెక్షన్స్లో కూడా, అది ఇంపార్టెంట్. ఇక్కడ సిరీస్ ఫ్లో త్రూ పైప్స్లో డిఫరెంట్ సెక్షన్స్లో ఎప్పుడు డిఫరెంట్ సెక్షన్స్ దగ్గర ఎప్పుడు డిశ్చార్జ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే Q1 = Q2 = Q3. ఇప్పుడు Q అంటే డిశ్చార్జ్ అంటే ఏంటి, A1 V1, Q1 అంటే Q2 అంటే A2 V2, Q3 వచ్చేసరికి A3 V3. అలాగే ఇక్కడ లాసెస్ వచ్చేసరికి ఇక్కడ ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి వచ్చేసరికి H1 అంటే HF1 అనే ఫ్రిక్షనల్ లాస్ జరిగింది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఎనర్జీ లాస్ ఉందంటే HF2, ఇక్కడికి నుంచి ఇక్కడికి వచ్చేసరికి HF3. టోటల్గా వచ్చేసరికి ఎంత లాస్ అయింది అంటే మొత్తం ఇవన్నీ కలపాలన్నమాట ఇండివిజువల్గా. అంతే మైనర్ లాసెస్ ఆర్ నెగ్లిజిబుల్, దెన్ ద టోటల్ లాస్ హెడ్ లాస్ వచ్చేసరికి ఎంత హెడ్ లాస్ అవుతుందంటే HF1, HF2, HF3 అనేది చెప్పాలన్నమాట. ఇక్కడ ఫ్లో త్రూ పైప్స్ సిరీస్లో తీసుకుంటే మెయిన్గా మనకి ఇప్పుడు HF అనేది ఏంటి ఫార్ములా ఏం చెప్తున్నాం, 4FLV²/2GD అని చెప్తున్నాం కదా. సేమ్ ఇండివిజువల్ ఫార్ములాస్ వేస్తాం వీటికి. వేసినప్పుడు ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, 4F/2G అనేది కాన్స్టెంట్, దాన్ని బయటికి తీసేస్తాం. 4F/2G అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట తీసేస్తాం. ఇంకా వేరియేషన్స్ అంటే L1 V1²/D1, L2 V2²/D2. అంటే 2 సెక్షన్స్ మట్టుకు తీసుకున్నాడు వీడు. ఒకసారి 3 సెక్షన్లు తీసుకొచ్చి 4 తీసుకొచ్చి నేను తీసుకొచ్చాను అనమాట. ఇలాగ అంటే హెడ్ లాస్ట్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. Q మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, ఈచ్ సెక్షన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ప్యారలల్గా తీసుకుంటే కనుక ప్యారలల్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ పంపించిన క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ స్ప్లిట్ అవుతుంది, ఒక Q1 కింద ఒక Q2 కింద అవుతుంది. అంటే మనం ఇచ్చిన ఫస్ట్ Q ఏమవుతుందంటే Q1 Q2 కింద అవుతుంది. అది చూడండి ఇక్కడ స్ప్లిట్ అవుతుంది అనమాట. ఎన్ని బ్రాంచెస్ కింద వెళ్తే అన్ని Q1 Q2 Q3 అలా అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఈచ్ పైప్ లైన్లో ఎంత ఫ్రిక్షనల్ లాస్ వస్తుంది HF1 అనుకుంటే ఇక్కడ కూడా HF2 అనుకుంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈచ్ పైప్ లైన్లో ఉన్న ఫ్రిక్షనల్ లాస్ ఒకటే, అంటే HF = HF1 = HF2. ఇక్కడ మనకి HF అంటే 4FLV²/2GD కదా, 4FLV²/2GD అలాగే ఈక్వల్ చేస్తూ ఉంటాం. 4FLV² అంటే ఇక్కడ 1 వేస్తాం, ఇక్కడ 1 వేస్తాం, ఇక్కడ 2 వేస్తాం. అంటే కాన్స్టెంట్ని క్యాన్సిల్ చేసాక L1 V1²/D2 అలాగే L2 V2²/D2 ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇది 2, ఇది క్యాన్సిల్ చేసుకోండి. వెన్ ద మెయిన్ పైప్ లైన్ డివైడ్స్ ద 2 or more parallel branch pipes which again join together the downstream side and
అండ్ కంటిన్యూ ద మెయిన్ లైన్ ద పైప్ ఆర్ సైడ్ టు బి ప్యారలల్. మనకి జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసరికి క్యూ అనేది ఉంది, ఇది బ్రాంచ్ కింద అయి ఉంటుంది, అంటే Q1 Q2 కింద అయింది. అది మనకి డివైడ్ చేస్తూ ఉంటుంది రెండు కూడా, అంటే Q = Q1 + Q2. మళ్ళీ ఇవి రెండు కూడా మళ్ళీ డౌన్ స్ట్రీమ్కి వచ్చేసరికి యాడ్ అవుతున్నాయి, కాబట్టి మనం ఫైనల్గా వచ్చేసరికి అల్టిమేట్గా Q అనేది వస్తుంది అనమాట. ఫ్లో త్రూ ఈక్వలెంట్ పైప్. మనకు జనరల్గా ఏంటంటే ఒక పైప్ లైన్ తీసుకుంటాం, ఈ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ అంటున్నాం. సపోజ్ ఇలా ఉంది, మళ్ళీ ఇలా ఉంది, మళ్ళీ ఇటు ఉంది, ఇలాంటి డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉన్నది. ఒక లెంత్ సేమ్ మనకు లెంత్ ఎల్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ పైప్ లైన్ అంతా తీసి ఒక యూనిఫామ్ డయామీటర్ ఉన్నది పెట్టాలనుకుంటున్నాను. అంటే ఈ 2 డిఫరెంట్ డిస్టెన్స్ దగ్గర డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉన్న పైప్ లైన్స్ ఉన్నాయి కదా, అవి తీసి ఒకే యూనిఫామ్ డయామీటర్ ఉన్న పైప్ లైన్ పెట్టాలంటే అప్పుడు ఏం చేయాలి, దాని డిజైన్ ఎలా ఉంటుందంటే ఫ్లో త్రూ ఈక్వలెంట్ పైప్. Often a compound pipe consisting several pipes varying diameters and lengths is to be replaced by of uniform diameter. అంటే ఈ డిఫరెంట్ లెంత్స్ డిఫరెంట్ డయామీటర్స్ ఉన్న పైప్స్ అన్ని తీసి ఒక యూనిఫామ్ డయామీటర్ ఉన్నదాన్ని పైప్ని ఎస్టాబ్లిష్ చేయడాన్ని మనం ఈక్వలెంట్ పైప్ అంటూ ఉంటాం. ద యూనిఫామ్ డయామీటర్ ఆఫ్ ఈక్వలెంట్ పైప్ ఈజ్ నౌన్ యాజ్ ఈక్వలెంట్ డయామీటర్. దీని ఫార్ములా వచ్చేసరికి L/D45. L అంటే ఈక్వలెంట్ లెంత్, D అంటే ఈక్వలెంట్ పైప్ యొక్క డయామీటర్, అలాగే L1/D145 ప్లస్ L2/D245 L3/D345. ఇలా ఎన్ని డయామీటర్స్ ఉంటే నేర్చుకుంటామండి. సపోజ్ 3 ఉన్నాయనుకోండి, ఇక్కడ ఆఫ్ చేస్తాను. సపోజ్ 2 పైప్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ తీసుకుంటాం. 4 ఉంటే కనుక L4/D44 D4 అదే D445 అని వేస్తామంట. D445 వేస్తాం. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ బట్టి అది రీప్లేస్ చేసుకుని మనం ఈక్వలెంట్ లెంత్ కానీ లేకపోతే ఈక్వలెంట్ డయామీటర్ కానీ ఫైండ్ అవుట్ చేస్తాం. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అలాగే టోటల్ ఎనర్జీ లైన్స్ వస్తాయి. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఇట్ ఈస్ ద లైన్ జాయినింగ్ ఆల్ ద లిక్విడ్ లెవెల్స్ ఇన్ పీజోమీటర్స్. ఈ పీజోమీటర్ ఒక పైప్ లైన్లో, పీజోమీటర్ దేనికి ఇచ్చేస్తామంటే ఒక పైప్ లైన్లో ఉన్న ప్రెజర్ని మెజర్ చేయడానికి, అది కూడా లో ప్రెజర్స్ని మెజర్ చేయడానికే పీజోమీటర్ని ఇచ్చేస్తాం. అలాంటి ప్రెజర్ హెడ్ని మెజర్ చేయడానికి ఈ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ఇచ్చేస్తాం. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రెజర్ హెడ్ అండ్ డాటమ్ హెడ్. ఇక్కడ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఒక పైప్ లైన్లో ఉన్న పర్టికులర్ పాయింట్ దగ్గర చూస్తే అక్కడ మనకి ప్రెజర్ హెడ్ అలాగే డాటమ్ హెడ్ ఈ రెండింటిని కలిపితే వచ్చేదాన్ని హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటాం. ఇక్కడ మనకు పైప్ లైన్ చూడొచ్చు. ఈ పైప్ లైన్ చూసాం అనుకోండి, ఈ పైప్ లైన్లో పీజోమీటర్ ఉంది కదా, ఆ పీజోమీటర్ దగ్గర మనకి సర్టెన్ హైట్ ఉంటుంది డాటమ్ నుంచి. ఈ పాయింట్ నుంచి ఇది Z1 అనే హైట్ ఉంది. అక్కడ మనకి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రెజర్ ఉంది కదా, ఆ ప్రెజరు. అలాగే సెకండ్ పాయింట్ దగ్గర ఇక్కడ ప్రెజర్ ఉంది, ఆ ప్రెజర్ దగ్గర మనకి డాటమ్ హెడ్ Z2, అలాగే ఇక్కడ ప్రెజర్ P2. ఈ రెండింటిని కలిపితే వచ్చితే ఆ లైన్ని మనం ఆ పైప్ లైన్లో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటాం. ఈ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్లో ప్రెజర్ ఎనర్జీ అలాగే డాటమ్ ఎనర్జీ, 2 ఎనర్జీస్ తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ బిట్లో చాలాసార్లు అడుగుతున్నాడు. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్లో ఈ 2 ఎనర్జీస్ వస్తాయి. ఇందులో ఎటువంటి కెనెటిక్ ఎనర్జీ రాదు. స్లోప్ ఆఫ్ HCl ఈజ్ కాల్డ్ హైడ్రాలిక్ గ్రేడియంట్. ఆ స్లోప్నే, HCl యొక్క స్లోప్నే మనం హైడ్రాలిక్ గ్రేడియంట్ అన్నమాట. టోటల్ ఎనర్జీ లైన్ చూద్దాం. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ టోటల్ హెడ్ ఎట్ వేరియస్ పాయింట్స్ అలాంగ్ ఏ పైప్. అక్కడ టోటల్ మొత్తం రిప్రజెంటేషన్ ఆ పైన లైన్ మొత్తం 3 ఎనర్జీస్ని టోటల్ చేస్తాం దీంట్లో. ప్రెజర్ ఎనర్జీ అలాగే డాటమ్ ఎనర్జీ, ఈ 2 ఎనర్జీస్తో పాటు కెనెటిక్ ఎనర్జీని కూడా యాడ్ చేస్తాం. దాన్ని మనం టోటల్ ఎనర్జీ లైన్ అంటాం. అంటే ఏంటి, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్కి కెనెటిక్ హెడ్ని కలిపితే వచ్చేదే టోటల్ ఎనర్జీ లైన్ అనమాట. ఈ టోటల్ ఎనర్జీ లైన్లో చూడండి, ఇదిగో ప్రెజర్ హెడ్, వెలాసిటీ హెడ్ అంటే V²/2g అండ్ డాటమ్ హెడ్, ఈ 3 హెడ్లను కలుపుతున్నాం అనమాట. దాన్ని మనం టోటల్ ఎనర్జీ లైన్ అంటున్నాం. ఇఫ్ ద డాటమ్ ఈజ్ 0 అంటే డాటమ్ కనుక 0 అయితే దెన్ ద ఎనర్జీ గ్రేడ్ లైన్ ఈజ్ టోటల్ ఎనర్జీ లైన్. ఇక్కడ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్కి టోటల్ ఎనర్జీ లైన్కి ఉన్న డిఫరెన్స్ మనం చూడొచ్చు. ఇది పైప్ లైన్, పైప్ యొక్క సెంటర్ అనమాట. అంటే పైప్ ఇటు చూస్తుంటే
ఇది సమ్ హైట్లో ఉందనుకుందాం, Z1 అనే హైట్, ఇది Z2 అనేది. అప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ P/W అలాగే జెడ్ని ఈ రెండింటిని కలిపితే వచ్చేది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. అలాగే ఇక్కడ జెడ్ని P/Wని V²/2Gని కలిపితే వచ్చేది టోటల్ ఎనర్జీ లైన్ అనమాట. నెక్స్ట్ సిఫాన్. సిఫాన్ ఈజ్ ఏ లాంగ్ బెండ్ పైప్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వే ద లిక్విడ్ ఫ్రమ్ రిజర్వాయర్ ఎట్ హైయర్ ఎలివేషన్ వెన్ ద టూ ఆర్ సపరేటెడ్ బై ఏ హై లెవెల్ గ్రౌండ్ ఆర్ హిల్. ఇక్కడ ఏదన్నా ఒక హిల్ కానీ లేదంటే పెద్ద రిడ్జెస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు 2 రిజర్వాయర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 రిజర్వాయర్స్ కూడా సమ్ ఎలివేషన్లో ఉండాలి. ఉన్నప్పుడు అక్కడ లోవర్ లెవెల్ నుంచి అంటే లోవర్ లెవెల్లోకి ఫ్లూయిడ్ని తీసుకురావాలి హైయర్ లెవెల్ నుంచి. ఆ హైయర్ ఎలివేషన్లో ఉన్న రిజర్వాయర్ నుంచి లోవర్ ఎలివేషన్ ఉన్న రిజర్వాయర్కి ఫ్లూయిడ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సిఫాన్ అనే దాన్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. సిఫాన్ ఈజ్ ఏ లాంగ్ బెంట్ పైప్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద లిక్విడ్ ఫ్రమ్ ఏ రిజర్వాయర్ ఎట్ హైయర్ ఎలివేషన్ టు another reservoir at lower elevation when the two reservoirs are separated by hill or high level ground. ఇక్కడ 2 రిజర్వాయర్స్ కూడా మనకి ఏంటంటే సపరేటెడ్ బై హిల్ ఆర్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ అనమాట. ఇది చూడొచ్చు మనకి డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ ఇది హై లెవెల్లో ఉంది, ఇది వచ్చేసరికి లోవర్ లెవెల్లో ఉంది. ఇది ఈ సర్ఫేస్ నుంచి కొంత హైట్లో ఉంటుంది అనమాట. As shown figure, the two reservoirs A and B are separated by a hill in order to transfer the liquid from A to B. కంపల్సరీగా ఇక్కడ లిక్విడ్ అనేది B నుంచి Aకి వెళ్తుంది, ఎందుకంటే అది హైయర్ ఎలివేషన్లో కంపల్సరీగా వెళ్ళాలంటే అది పంప్ అనేది యూజ్ చేసుకోవాలి, పంప్ వర్క్ అనేది. లేదంటే మనకి A నుంచి Bకి మాత్రమే వెళ్తుంది అనమాట. సిఫాన్ టెక్నిక్స్ ద్వారా మనం హైయర్ ఎలివేషన్లో ఉన్న వాటర్ని లోవర్ ఎలివేషన్లోకి తీసుకొస్తాం. The flow through the siphon is only possible if the pressure at the point S below the atmospheric pressure. Therefore, the pressure difference will be cause the flow of liquid through siphon. ఇక్కడ మనకి ఇందులో పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో the flow of through the siphon is only possible if the pressure at పాయింట్ సి అనేది ఎస్ కాదు, ఇది సి అని మార్చుకోండి. సి ఈజ్ బిలో ద అట్మాస్ఫియర్ ప్రెజర్. అంటే ఇక్కడ సి అనే పాయింట్ దగ్గర బిలో ద అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటేనే ఆ ఫ్లూయిడ్ అనేది అక్కడ దాకా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ రిజర్వాయర్ ఏ లెవెల్ నుంచి సి పాయింట్కి వెళ్ళాలంటే కంపల్సరీగా బిలో ద అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉండాలి, అది వాటర్ కాలమ్కి ఈక్వలెంట్ అయి ఉండాలి అనమాట. Therefore, the pressure difference will cause the flow of liquid through siphon. దీనివల్ల మనకి ఈ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల సి దగ్గర నెగిటివ్ ప్రెజర్ కనుక ఉంటే, అంటే వ్యాక్యూమ్ ప్రెజర్ కనుక ఉంటే, దాన్ని వల్ల ఫ్లూయిడ్ ఏ రిజర్వాయర్ నుంచి సి పాయింట్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ద పాయింట్ సి విచ్ ఈజ్ ద హైయెస్ట్ ఆఫ్ ద సిఫన్ ఈజ్ కాల్డ్ సమ్మిట్. ఆ పాయింట్ సినే మనం సమ్మిట్ అంటున్నాం. అట్ పాయింట్ సి ఈజ్ అబౌవ్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ ద ట్యాంక్ సర్ఫేస్ నుంచి ఏ అనే సర్ఫేస్ తీసుకుంటే దానికి అబోవ్ పాయింట్ మీద సి ఉంది. ద ప్రెజర్ అట్ సి ఈజ్ లెస్ దెన్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్. అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా కంపల్సరీగా సి పాయింట్ దగ్గర తక్కువ ఉండాలి. థియరిటికల్లీ ద ప్రెజర్ అట్ సి ఈజ్ రెడ్యూస్డ్ టు -10.3 ఇన్ మీటర్ ఆఫ్ వాటర్. జనరల్గా అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇన్ వాటర్ కాలంలో చెప్పాలంటే 10.3, దానికి -10.3 అనేది థియరిటికల్గా తీసుకురావాలి. ఇది నెగిటివ్ ప్రెజర్ ఉంటుంది, వ్యాక్యూమ్ ప్రెజర్ ఉంటుంది. బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ దిస్ ప్రెజర్ ఇస్ ఓన్లీ, యాక్చువల్గా మనకు థియరిటికల్గా అయితే -10.3 ఉండాలి, కానీ యాక్చువల్ ప్రాక్టీస్లో ఏంటంటే -7.6 మీటర్ ఆఫ్ వాటర్ కాలంలో ఉంటే సరిపోతుంది. అంటే వ్యాక్యూమ్ ప్రెజరు మనకి -7.6 ఉంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి సరిపోతుంది. అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్లో మార్చామనుకోండి, అంటే వ్యాక్యూమ్ని అబ్సల్యూట్లో మార్చడం అంటే ఏంటి, అట్మాస్ఫియర్ ప్రెజర్లోంచి వ్యాక్యూమ్ తీసేయాలి. అంటే 10.3లోంచి 7.6 తీస్తే 2.7 మీటర్ ఆఫ్ అబ్సల్యూట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనకి 7.6 మీటర్ ఆఫ్ వాటర్ ఉండాలి, లేదంటే 2.7 మీటర్ ఆఫ్ వాటర్ అబ్సల్యూట్ అనాలి. ఇది వచ్చేసరికి -7.6, ఇది వ్యాక్యూమ్ అనమాట. ఇది 2.7 అనేది మీటర్ ఆఫ్ వాటర్ అబ్సల్యూట్, అంటే 10.3లోంచి తీసేస్తాను 7.6, అదే అబ్సల్యూట్
ప్రెజర్లో కన్వర్ట్ చేసి చెప్తుంది అనమాట. అంత వ్యాక్యూమ్ కనుక మనకి ఆ ప్రెజర్ కనుక అక్కడ మెయింటైన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ ఫ్లూయిడ్ అనేది రిజర్వాయర్ ఏ నుంచి సీకి వస్తుంది. సీకి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా లోవర్ రిజర్వాయర్ కంటే డౌన్ స్ట్రీమ్కి అది రావడం జరుగుతుంది అనమాట. ఇఫ్ ద ప్రెజర్ ఎట్ సీ becomes less than the 2.7 meters of water absolute, the dissolved air and the other gases would come out from the water and collect at the summit. ఇది డిజాల్వ్డ్ గ్యాసెస్ కానీ అండ్ సమ్ స్టీమ్ పార్టికల్స్ అయితే ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంత అబ్స్ట్రక్షన్ లాగా రావచ్చు అనమాట. ఇవి అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండాలంటే మనం అక్కడ కంపల్సరీగా నెగిటివ్ ప్రెజర్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఈ సిఫాన్స్ అనేది ఎక్కడెక్కడ ఇచ్చేస్తారంటే టు క్యారీ వాటర్ ఫ్రమ్ ద వన్ రిజర్వాయర్ టు అనదర్ రిజర్వాయర్ సపరేటెడ్ బై హిల్ ఆర్ రిడ్జ్ కానీ లేదంటే హిల్స్ కానీ ఇవి రెండు రిజర్వాయర్స్ని సపరేట్ చేస్తున్నాయి అనుకోండి, అక్కడ ఈ సిఫాన్ టెక్నిక్స్ ద్వారా యూజ్ చేసి హైయర్ లెవెల్లో ఉన్న వాటర్ని లోవర్ లెవెల్లోకి డిశ్చార్జ్ చేస్తారు. ఎటువంటి పంప్ వర్క్ అంటే మెకానికల్ పవర్ లేకుండానే చేసుకోవచ్చు అన్నమాట. టు టేక్ అవుట్ ఆఫ్ ద లిక్విడ్ ఫ్రమ్ ట్యాంక్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అవుట్లెట్. దీంట్లో ఏంటంటే లిక్విడ్కి అంటే అవుట్లెట్ లేదనుకోండి, అక్కడ ఒక ట్యాంక్లో కానీ అట్లా కానీ ఎటువంటి అవుట్లెట్ లేనప్పుడు ఈ సిఫాన్ టెక్నిక్ ద్వారానే దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ని డిశ్చార్జ్ చేస్తారన్నమాట. అలాగే టు ఎంప్టీ ద ఛానల్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ అవుట్లెట్ స్లూయిస్ అంటే ఎటువంటి గేటింగ్ సిస్టమ్ లేకపోతే అప్పుడు ఈ సిఫాన్ టెక్నిక్స్ ద్వారానే ఆ కెనాల్లో ఉన్న వాటర్ని డిశ్చార్జ్ చేస్తారన్నమాట లోవర్ ఎలివేషన్లో పెట్టి. నెక్స్ట్ పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ పైప్స్. ఈ పైప్ లైన్లో పవర్ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తారంటే పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ పైప్స్ బై ఫ్లోయింగ్ వాటర్ ఆర్ అదర్ లిక్విడ్స్ ఫ్లోయింగ్ త్రూ దెమ్. ద పవర్ ట్రాన్స్మిటెడ్ డిపెండ్స్ అపాన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పవర్ ట్రాన్స్మిషన్. దీని ఫార్ములా వచ్చేసరికి WQ-HF తీస్తే వస్తుంది అనమాట. ఇది జనరల్ ఫార్ములా. అంటే స్పెసిఫిక్ వెయిట్ మీద అది డిపెండ్ అవుతుంది, డిశ్చార్జ్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే యొక్క హెడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది, హెడ్ లాస్ డిఫ్రాక్షన్ అనమాట. చూడండి, పవర్ ట్రాన్స్మిషన్ దేని మీద డిపెండ్ అవుతుంది, వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఫ్లోయింగ్ త్రూ పైప్ అండ్ ద టోటల్ హెడ్ అవైలబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పైప్. ఇక్కడ WQ అంటే వెయిట్ అనమాట, కలిపి చెప్పేస్తున్నారు. ఇది చెప్పాలంటే స్పెసిఫిక్ వెయిట్, అలాగే డిశ్చార్జ్, హెడ్, అలాగే ఫ్రిక్షన్, హెడ్ లాస్ డిఫ్రాక్షన్ వీటి మీద ఆధారపడుతుంది అనమాట. పైప్ లైన్ తీసుకుంటాడు ఎలా ఉంటుంది, ఒక సమ్ హెడ్ అనేది ఉంది ఇక్కడ, ఎలివేటెడ్ హెడ్, అలాగే ఇక్కడ లెంత్ ఆఫ్ పైప్ ఎలా తీసుకున్నాడు, ఇక్కడ ఏ పైప్ దగ్గర ఎంటర్ అవుతుంది సమ్ వెలాసిటీ V అనేది, ఇక్కడ B దగ్గరికి వచ్చేసరికి పైప్ అవుట్లెట్. ఇక్కడ మనకి ఎంత పవర్ అనేది ఇక్కడ వచ్చేసరికి ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది ఫ్లో త్రూ పైప్స్ ద్వారా అనేది చూద్దాం. L అంటే లెంత్ ఆఫ్ పైప్, D అంటే డయామీటర్ ఆఫ్ పైపు, H అంటే టోటల్ హెడ్ అనమాట, V అంటే మీన్ వెలాసిటీ, HF అంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్, F అంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అనమాట, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ పవర్ ట్రాన్స్మిటెడ్ త్రూ పైప్ ఎట్ అవుట్లెట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు. ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తున్నారంటే WQ-HF. ఇక్కడ W అంటే స్పెసిఫిక్ వెయిట్ 9810 Nm/m³, కిలో ఉండదు, ఓన్లీ Nm/m³, లేదంటే 9.81 kN/m³. Q అంటే డిశ్చార్జ్ m³/s, H అంటే గ్రాస్ హెడ్ లేదంటే టోటల్ హెడ్, వాటర్ అవైలబుల్ ఎట్ ద ఇన్లెట్ దగ్గర ఎంత హెడ్ ఉందో అది క్యాపిటల్ H అనమాట. HF అంటే అవుట్లెట్కి వచ్చేసరికి ఎంతో కొంత హెడ్ లాస్ అవుతుంది కదా డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల, దాన్ని తీసేస్తాం, అదే HF. ఎఫిషియన్సీ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ చూసుకుంటే ద పవర్ అవైలబుల్ ఎట్ అవుట్లెట్ ఆఫ్ పైప్ టు పవర్ సప్లైడ్ ఎట్ ద ఇన్లెట్ ఆఫ్ ద పైప్, ఈ రేషియోని మనం ఎఫిషియన్సీ కింద కన్సిడర్ చేస్తాం. దీని మ్యాథమెటికల్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫార్ములా గుర్తుంటుంది చాలు. H అనేది ఇన్లెట్ హెడ్కి, HF అంటే ఫ్రిక్షన్ లాస్ని తీసేస్తే, ఫ్రిక్షన్ లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ తీసేసి దాన్ని ఇనిషియల్ హెడ్తో కంపేర్ చేస్తూ ఉంటాం. ఇది పైప్ యొక్క ఎఫిషియన్సీ, క్యాపిటల్ H - HF/H. పవర్ కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ త్రూ పైప్స్లో కండిషన్ ఏంటంటే మ్యాక్సిమం పవర్కి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఈ ఫ్రిక్షన్ హెడ్ అనేది లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది H/3 అంటే ఇన్లెట్ హెడ్కి థర్డ్ టైంలో ఉండాలన్నమాట. ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ ఆఫ్ ద పవర్ యాజ్ ద లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ హెడ్
ఈజ్ 1/3 ఆఫ్ హెడ్. టోటల్ హెడ్లో 1/3 ఉండాలన్నమాట. హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ సార్లు అడుగుతుంది పెట్టేది. ఎఫిషియన్సీ తీసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది హెచ్ మైనస్ హెచ్ఎఫ్ బై హెచ్. ఇప్పుడు మనం హెచ్ఎఫ్ అంటే ఫార్ములా ఇది కదా, అది ఈ హెచ్ఎఫ్ బదులు h/3 వేసి సాల్వ్ చేస్తే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత వస్తుందంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ విల్ బి అబ్టైన్డ్ అంటే మనకి ఫార్ములా వేస్తే 2/3 అనేది వస్తుంది అనమాట ఎఫిషియన్సీ. అంటే దాన్ని సాల్వ్ చేస్తే 66.67. ఇది కూడా చాలాసార్లు అడిగిన బిట్టిది. మ్యాక్సిమం ఎఫిషియన్సీ పవర్ ట్రాన్స్మిషన్ త్రూ పైప్స్లో 66.67 ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లో త్రూ పైప్స్లో ఎక్కువగా పవర్ ట్రాన్స్మిషన్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ ద ఫాలోవింగ్ కేజెస్ వాటర్ హ్యామర్ ఇన్ పైప్స్ విల్ బి కన్సిడర్. వాటర్ హ్యామర్ అనేది ఎలాగ ప్రొడ్యూస్ అవుతుంది ఈ పైప్ లైన్స్లో అనేది చూడొచ్చు. ఎక్కువగా మనకి వాల్వ్స్ని క్లోజ్ చేయడం వల్ల, అవి గ్రాడ్యువల్గా క్లోజ్ చేయడం వల్ల కానీ, లేదంటే సడన్గా ఒకేసారి వాల్వ్ని క్లోజ్ చేయడం వల్ల ఈ వాటర్ హ్యామర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి వాటర్ హ్యామర్ ఇన్ పైపు. దీంట్లో మనకి ఈ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ ఒక వాల్వ్ పెట్టాను అనమాట. బి అనే పాయింట్ దగ్గర ఒక వాల్వ్ పెట్టాం. ఈ వాల్వ్ని స్లోగా గ్రాడ్యువల్గా క్లోజ్ చేయొచ్చు, లేదంటే సడన్గా క్లోజ్ చేయొచ్చు. ఇలా క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనదర్ ఎండ్ ఆఫ్ ద పైప్ ద వాల్వ్ ఈజ్ టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ద ప్రొవైడెడ్ వెన్ ద వాల్వ్ ఈజ్ కంప్లీట్లీ ఓపెన్ ద వాటర్ ఫ్లోయింగ్ విత్ ఏ వెలాసిటీ v. ఈ వాల్వ్ కంప్లీట్గా ఓపెన్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ వాల్వ్ ఓపెన్లో ఉందో అక్కడ మనకి ఏంటంటే v అనే వెలాసిటీతో వెళ్తుంది. ఇఫ్ నౌ ద వాల్వ్ ఈజ్ సడన్లీ క్లోజ్డ్ ద మొమెంటమ్ ఆఫ్ ద ఫ్లోయింగ్ వాటర్ విల్ బి డిస్ట్రాయిడ్. ఎప్పుడైతే మనం సడన్గా క్లోజ్ చేసామో అప్పటి వరకు వెలాసిటీ v అనేది ఉంది కదా, సమ్ మూమెంటమ్ అనేది ఒకేసారిగా డిస్ట్రాయ్ అయింది. ద మూమెంటమ్ ఆఫ్ ద ఫ్లోయింగ్ వాటర్ విల్ బి డిస్ట్రాయిడ్ అండ్ కాన్సిక్వెంట్లీ ఏ వేవ్ ఆఫ్ హై ప్రెజర్ విల్ బి సెటప్. ఈ మూమెంటమ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఒక వేవ్ టైప్లో, అంటే ఒక కెరటం టైప్లో బి దగ్గర ప్రొడ్యూస్ అయ్యి అది రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకు ఫ్లూయిడ్ ఒకేసారి అబ్స్ట్రక్షన్ అవుతుందో అది వెలాసిటీ అంటే మూమెంటమ్ అనేది వేవ్ టైప్లో కనెక్ట్ అవుతుందంట. ఈ వేవ్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండి ఆ పైప్స్ అనేటిని డ్యామేజ్ చేయడానికి ఒక రీజనబుల్గా మారుతుంది అనమాట. దిస్ వేవ్ ఈజ్ హై ప్రెజర్ విల్ బి ట్రాన్స్మిటెడ్ అలాంగ్ ద పైప్ విత్ ఏ వెలాసిటీ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఎప్పుడు ఈ వేవ్ టైప్లో ఉంది కదా, ఆ వేవ్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అంటే వెలాసిటీ శబ్ద వేగానికి సమానంగా ఉంటుంది అంటున్నాడు. ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ వేవ్ మే క్రియేట్ ద నాయిస్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆ పైప్ లైన్లో నాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్నే మనం నాకింగ్ అంటామన్నమాట. ఆల్సో దిస్ ఈజ్ వేవ్ ఆఫ్ హై ప్రెజర్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద హ్యామరింగ్ యాక్షన్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ద పైప్, హెన్స్ ద ఆల్సో నౌన్ యాజ్ వాటర్ హ్యామర్. ఇది నాయిస్ క్రియేట్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక హ్యామరింగ్ టైప్లో ఎఫెక్ట్ అవుతుంది. హ్యామరింగ్ అంటే హ్యామర్తో కొట్టినట్టు ఈ పైప్ లైన్స్కి సమ్ వైబ్రేషన్స్ కానీ లేకపోతే డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హ్యామరింగ్ ఎఫెక్ట్ని మనం వాటర్ హ్యామర్ అంటామంట. మళ్ళీ మెయిన్ పాయింట్స్ అనేది చూద్దాం దీంట్లో. వాటర్ హ్యామర్ ఇన్ పైప్స్లో వాటర్ వైల్ ఫ్లోయింగ్ ద పైప్ పాసెస్ ద మూమెంటమ్ డ్యూ టు సమ్ వెలాసిటీ ఆఫ్ వాటర్. ఈ పైప్ లైన్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు సమ్ వెలాసిటీ ఉంటుంది అంటున్నాం. ఇఫ్ ద ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ సడన్లీ బ్రాట్ ద రెస్ట్ బై క్లోజింగ్ ద వాల్వ్. సడన్గా ఎప్పుడైతే వాల్వ్ క్లోజ్ చేస్తామో ఆ వాటర్ యొక్క వెలాసిటీ అంటే మూమెంటమ్ అనేది ఒకేసారి చేంజ్ అయిపోతుంది అనమాట. ఇట్స్ మూమెంటమ్ ఈజ్ డిస్ట్రాయిడ్. ఆ మూమెంటమ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. విచ్ కాజెస్ ద వెరీ హై ప్రెజర్ వేవ్. దీనివల్ల ఏమవుతుందంటే ఒక హై ప్రెజర్ వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ హై ప్రెజర్ వేవ్ విల్ బి ట్రాన్స్మిటెడ్ అలాంగ్ ద పైప్ విత్ వెలాసిటీ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సౌండ్ వెలాసిటీతో అవి రివర్స్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం నాకింగ్ అంటున్నాం. ఇది ఈ హై ప్రెజర్ వెలాసిటీ ఉండడం వల్ల దీనికి ఎఫెక్ట్ వస్తుంది, హ్యామరింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఆ పైప్స్ మీద, ఆ పైప్ యొక్క వాల్స్ మీద హ్యామరింగ్ ఎఫెక్ట్ వస్తుంది కదా, దీన్నే మనం వాటర్ హ్యామర్ అంటున్నాం అనమాట. దిస్ ఈజ్ ద 3 types కాజెస్ ఉంటుంది దీంట్లో మెయిన్గా. డిపెండింగ్ అపాన్ ద క్లోజింగ్ ఆఫ్ దేర్ ఫాలోస్. వాటర్ హ్యామర్ వెన్ ద వాల్వ్ ఈజ్ గ్రాడ్యువల్గా క్లోజ్ చేయడం వల్ల కానీ, సడన్గా క్లోజ్ చేయడం వల్ల కానీ, అవి రెజిడ్గా అయితే ఎలాస్టిక్ పైప్స్ వాటిలో వస్తూ ఉంటుంది. ద ప్రెజర్ రైజ్ డ్యూ టు వాటర్ హ్యామర్ డిపెండ్స్ అపాన్. ఇక్కడ ప్రెజర్ రైజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే వాటర్ హ్యామర్ అనేది వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్. ఇందులో మెయిన్గా వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎలా ఫ్లో అవుతుంది
అనే దాని మీద కూడా ప్రెజర్ రైజ్ డ్యూ టు వాటర్ హ్యామర్ డిపెండ్స్ అవుతున్నారు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ పైప్, టైం టేకెన్ టు క్లోజ్ ద వాల్వ్, ఎంత టైం తీసుకుంటున్నాం క్లోజ్ చేయడానికి వాల్వ్ని. అలాగే ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ పైప్, ఇవి అనమాట. దీంట్లో సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు ఎలాస్టిక్ ఫోర్స్. ఈ రేషియో మనకి ఏంటంటే ఇనర్షియా ఫోర్స్కి అలాగే ఎలాస్టిక్ ఫోర్స్ కంటే మ్యాక్ నెంబర్, అలాగే ఇనర్షియా ఫోర్స్కి విస్కస్ ఫోర్స్కి అయితే మీకు రెనాల్డ్స్ నెంబర్ వస్తుంది అన్నమాట ఇది. అలాగే ఇనర్షియా ఫోర్స్కి మీకు ఫ్రాడ్ నెంబర్ కదా, ఇదైతే సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ అంటాం. సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ అయితే వెబ్ నెంబర్ వస్తుంది. ఫ్రాడ్ నెంబర్కి అయితే ఇనర్షియా ఫోర్స్ టు గ్రావిటీ ఫోర్స్ అంటాం అన్నమాట. గ్రావిటీ ఫోర్స్ వస్తే అది ఫ్రాడ్ నెంబర్ వస్తుంది. మనకి ఇక్కడ అడిగింది అయితే ఇనర్షియా ఫోర్స్కి ఎలాస్టిక్ ఫోర్స్ అయితే మ్యాక్ నెంబర్ వస్తుంది. ఫర్ ఏ పైప్స్ లామినార్ ఫ్లో అక్కర్స్ వెన్ ద రెనాల్డ్స్ నెంబర్. లామినార్ ఫ్లోకి అయితే రెనాల్డ్స్ నెంబర్ అనేది లెస్ దెన్ 2000 ఉంటుందంట. ఏ ఆప్షన్ కరెక్ట్. హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఆఫ్ పైప్ 1 మీటర్ డయామీటర్ ద ఫ్లోయింగ్ ఫుల్. హైడ్రాలిక్ మీన్ డెప్త్ 1 మీటర్ ఉన్న పైప్కి D/4 అని చెప్పుకున్నాం కదా, అంటే 1 మీటర్ బై 4 అంటే 0.25 మీటర్స్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ హెడ్ లాస్ ఫర్ ద టర్బులెంట్ ఫ్లో ఇన్ పైప్. హెడ్ లాస్ డ్యూ టు టర్బులెంట్ ఫ్లో పైప్ అంటే వెరైస్ అప్రాక్సిమేట్లీ స్క్వేర్ ఆఫ్ వెలాసిటీ. 3 కరెక్ట్. అంటే 4 FL V²/2GD కదా, V² అంటే వెలాసిటీ స్క్వేర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద పైప్ సెక్షన్. ఫ్లోయింగ్ ఫ్లూయిడ్స్లో వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది సెంటర్లో మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ సెంటర్లో మ్యాక్సిమం ఉంటుంది. మినిమం వచ్చేసరికి ఎడ్జెస్లో ఉంటుంది అనమాట, వాల్స్ దగ్గర. ద మ్యానింగ్ ఫార్ములా ఈజ్ ఈజీ టు డిటర్మైన్. మ్యానింగ్ ఫార్ములా కూడా చెజిస్ లాగే అలాగే డార్సిస్ వీజ్బ్యాక్ లాగే లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తాం. కాదంటే ఇది ఓపెన్ ఛానల్స్కి ఇచ్చేస్తాం అనమాట. మనకి ఇది ఓపెన్ ఛానల్స్కి ఇచ్చేస్తాం కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఓపెన్ ఛానల్స్. ద పవర్ ట్రాన్స్మిటెడ్ త్రూ పైప్ ఈజ్ మ్యాక్సిమం వెన్ ద హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు. మ్యాక్సిమం పవర్కి మనకి ఏంటంటే హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు H/3 అంటే హెడ్ లాస్ 1/3 ఆఫ్ టోటల్ హెడ్ సప్లై. బి కరెక్ట్. ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ త్రూ పైప్ ఈజ్. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ అనేది 2/3 కదా, అంటే 66.6% అనమాట. బి కరెక్ట్. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ టేక్స్ ఇంటూ కన్సిడరేషన్. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్లో ఒక కినెటిక్ ఎనర్జీ రాదు, మిగతా 2 ఎనర్జీస్ వస్తాయి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ. బి కరెక్ట్. హౌ డు యూ డిటర్మైన్ ద టోటల్ డిశ్చార్జ్ త్రూ ప్యారలల్ పైప్స్. ప్యారలల్ పైప్లో టోటల్ ఎనర్జీ టోటల్ డిశ్చార్జ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సపోజ్ ఇక్కడ పైప్ లైన్ ఉంది, ఇది 2 బ్రాంచెస్ కింద వెళ్ళింది. ఇది 2 బ్రాంచెస్ కింద వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇది Q అనే డిశ్చార్జ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి Q1, ఇది వచ్చేసరికి Q2. అంటే రెండింటిని యాడ్ చేస్తామంట. Q1 Q2ని యాడ్ చేస్తే టోటల్ డిశ్చార్జ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ లామినార్ ఫ్లో. F వాల్యూ అడుగుతున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ 16/RE. సి కరెక్ట్. ఇది సి కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఎ మేజర్ లాస్. మేజర్ లాస్ ఇక్కడ ఎందుకు లేదంటే ఫ్రిక్షనల్ లాస్ అనేది మేజర్ లాస్, మిగతా 3 లాస్లు కూడా మైనర్ లాస్ కింద వస్తాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ.